హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మార్నింగ్ లేవగానే కెమెరా ఆన్ చేసేసా. ఇంకా నిద్ర మొహమే ఉంది. ఇంకా పనులు చేయాలి కదా, స్టార్ట్ చేసేసాను. అండ్ టిఫిన్స్ అయితే త్వరగా మా పిల్లలకి, మా వారికి అయితే దోశలు వేసి టిఫిన్ రెడీ చేసేసా. అయితే ఇంకా ఇల్లు క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. అయితే ఒక విషయం చెప్పండి, మీ ఇంట్లో సండే బ్రేక్ఫాస్ట్ ఏది కంపల్సరీ? మా దగ్గర అయితే దోశలు అంటే ఎవ్వరు నో అని అస్సలు అన్నారు. ఇంకా లంచ్ కోసం అయితే బెండకాయ ఫ్రై కూడా చేసేసాను. అండ్ నెక్స్ట్ డే మండే కాబట్టి ఇంకా దోశలకి, ఇడ్లీకి అయితే నానబెట్టుకున్నాను. నిజం చెప్పాలంటే హౌస్ వైఫ్ కిచెన్కి సెలవు అస్సలు ఆల్మోస్ట్ ఉండదు కదా. అయినా ఫ్యామిలీ బాగా తింటే వచ్చే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. మధ్యలో పిల్లలతో కొద్దిసేపు ఆడుకున్న, వాళ్ళ డ్రాయింగ్ వేసుకుంటూ వాళ్ళతో కలిసి కూర్చున్నా. ఇప్పుడు పిల్లలు అమ్మ ఇది చూడు అని పిలిస్తే ఎంత పని ఉన్నా 2 నిమిషాలు వాళ్ళతో గడపాలి అనిపిస్తుంది. ఆ మూమెంట్స్ మళ్ళీ తిరిగి రావు కదా. ఇంకా కొద్దిసేపు అలా ఆడుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ కోసం కుక్కర్లో పల్లీలు బాయిల్ చేసా. అన్ని ఫ్యాన్సీ స్నాక్స్ అవసరం లేదు, ఇలాంటివే హెల్తీగాను కూడా టేస్ట్గాను కూడా ఉంటాయి. మరి మీ ఫేవరెట్ ఈవినింగ్ స్నాక్స్ ఏంటి కమెంట్లో చెప్పండి. సాయంత్రం మా సిస్టర్ బర్త్డే ఉండడంతో అందరం కలిసి వెళ్ళాము. చాలా రోజుల తర్వాత అందరం కలిసి కూర్చొని నవ్వుకున్నాం, మాట్లాడుకున్నాం. టైం ఎలా గడిచిందో అస్సలు తెలియదు. పిల్లలు చాలా క్యూరియాసిటీతో ఉన్నారు, ఎప్పుడెప్పుడు కేక్ తినేద్దామా అనేసి. అండ్ మేమైతే కేక్ తినేసి డిన్నర్ అయితే ఫినిష్ చేసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ మా సండే అయితే ఇలా గడిచింది. మీ సండే ఎలా గడిచిందో, డే మొత్తం బిజీగా ఉన్నారా లేక ఫుల్ రెస్ట్ తీసుకున్నారా కమెంట్లో చెప్పండి.